దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు మారెల్లి అనిల్ దారుణ హత్యకు గురయ్యారు. నిన్న రాత్రి తను ఏదైతే హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొల్చారం మండల కేంద్రంలో కాపు కాసి తనను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ముందుగా ఏదైతే హత్య జరిగిందో ఆ హత్య ఫస్ట్ కార్ యాక్సిడెంట్ గా గుర్తించిన పోలీసులు అనుమానాలు వ్యక్తం కావడంతో అనిల్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు తన శరీరంలోకి తన కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దిగాయని చెప్పడంతో అనిల్ మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు స్వాధీనం చేసుకొని అనిల్ ని ఎవరు హత్య చేశారు, అసలు ఆత్మహత్యగా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నిన్నటి రోజు గాంధీ భవన్ లో ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ అటెండ్ అయి అనిల్ తన సొంత ఊరికి తిరుగు ప్రయాణంలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొల్చారం మండల శివారులోని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కాల్చి చంపినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరెవరికి లైసెన్స్ ఉన్న రివాల్వర్లు ఉన్నాయి, అసలు ఇది ఆత్మహత్య అనే పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. దళిత వ్యక్తి కావడంతో పెద్ద ఎత్తున దళిత నాయకులు మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు, ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు దీనిపైన విచారణ చేపట్టాము, నిందితులను వెంటనే పట్టుకుంటామని చెప్పడంతో ఆందోళనను సద్దుమరించి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎవరు అంటే అనిల్ ని అనిల్ బాడీలో ఉన్నటువంటి ఆ బుల్లెట్లను బయటకు తీసి ఆ బుల్లెట్లు ఎవరైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అటు ఎవరు ఎంక్వైరీ చేసి ఆ రివాల్వర్ ఎవరు వాడుతున్నారు, వాడుతున్నటువంటి ఆ రివాల్వర్ ఎవరివి, బుల్లెట్లు ఎవరివి అని గుర్తించి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే గత కొంత కాలంగా అటు మైనంపల్లి వర్గం ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గం కొంతకాలంగా విచ్చలవిడిగా చిలరైపోతున్నారని గతంలో కూడా చాలా వార్తలు వచ్చినాయి. అయితే గాంధీ భవన్ నుంచి అనిల్ ఏదైతే నిన్న మీటింగ్ ముగించుకొని స్వగ్రామానికి వెళుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు సీసీ ఫుటేజ్లో చూస్తుంటే కొంతమంది వ్యక్తులు తనను కాపు కాసి తను కారులో వెళ్తుంటే కాపు కాసి తన పైన రివాల్వర్ తోని దాడి చేయడంతో తన కుడి భుజం నుంచి తన బాడీలోకి 2 బుల్లెట్లు తన బాడీలోకి వెళ్ళడంతో తను అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. అయితే ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వైద్యులు తన బాడీలో 2 బుల్లెట్లు ఉన్నాయి, ఇది యాక్సిడెంట్ కాదు అని చెప్పడంతో పోలీసులు మళ్ళీ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఘటనా స్థలంలో పరిశీలించడంతో అక్కడ 4 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో వారిని వెంబడే పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరారు. అంటే అన్నది రైట్ షోల్డర్ దగ్గర ఎన్ని 3 ఎంట్రీ ఉంది, ఇంకొకటి 3 ఉన్నాయి కానీ అందులో ఆ బుల్లెట్ లోపల ఉందా బయట ఉందా ఇప్పుడు పోస్ట్ మార్టంలో మొత్తం కన్ఫర్మేషన్ హైదరాబాద్ మీటింగ్ ఎమ్మెల్యే భవనంలో మీటింగ్ ఎమ్మెల్యే భవనంలో మీటింగ్ ఆయన పోతాం ఎప్పుడు మీటింగ్ అయినా హైదరాబాద్ పోతాడు, అతను కలుస్తాడు, దామోదర్ చనిపోతాడు, అన్నింటికి పోయి కలిసేస్తాడు, సంగారెడ్డికి పోతాడు, సంగారెడ్డి చంద్రెడ్డితో కలుస్తాడు, ఇక మీదకి వస్తాడు, ఉన్న పవన్ అంటాడు, ఈ ఆరు బిడ్డ అంటే నేను పవన్ లేకుండా అమ్మా నేను పంపిస్తాను అంటాడు, ఇప్పుడు మనం మైనంపల్లికి పోతాడు, 5 రోజులు ఆయన కలుస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు, ఇక ఊళ్ళో కాపలు పడలేడు, కాపుగా పెట్టుకున్నాడు, జబర్దస్త్ నుంచి పైసలు పోవడానికి వాడు కాపాలని నచ్చుడు, వాడు ఎవరు మనిషి నా పాటు నాకే నా జిల్లా నాకే నీ పొలం నీకే నా పని నేను పెట్టుకుంటే 10 డబ్బులు అంటే ఇక నేను అంత నీకు ఆశపడ్డాడే నేను దొరకపోయిన ₹100 పోసుకొని వాళ్ళకి తినబెట్టుకోతాడే ఇంటికి ఆపరేషన్ మొత్తం పెట్టుకుంటే